అనేటువంటి ద్వారా భగవానుడు ఏ విధంగా జయించాడంటే మానవ సృష్టికి పూర్వంలో మానస సృష్టి అని బ్రహ్మదేవుడికి తన మనస్సు నుంచి సృజించినటువంటి నవ బ్రహ్మలు. వీళ్ళు బ్రహ్మదేవునితో సమానమైనటువంటి వారు. సృష్టి క్రియలో సృష్టి విస్తరింపజేయడంలో బ్రహ్మదేవునితో సమానమైనటువంటి వారు. వీళ్ళు నవ బ్రహ్మలు అంటారు. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న దాన్ని ఒక్కసారి సమీక్షించుకుంటే పృథ్వీ యందు జరిగినటువంటి సృష్టి గురించి ఇప్పటి వరకు వివరించారు. ప్రధానంగా స్థావరాత్మకమైన సృష్టి, జంతు సృష్టి, మానవ సృష్టి, వీటిని ప్రధానంగా చెప్పారు. ఇందులో మానవుడికి మాత్రం దుఃఖమయమైనప్పటికీ యజ్ఞ సాధనగా వాడు తరించవచ్చని వివరం చెప్పి, దేవతలు యజ్ఞము గనక దేవతల గురించి చెప్పాలి కనుక దేవతల గురించి ఇంతవరకు వివరించారు. ఇప్పుడు క్రమంగా మనకి ఈ సృష్టి యందు ఈ మన్వంతరాదులు వీటి యందు ఏ విధంగా మానస సృష్టి జరిగిందో వివరిస్తున్నారు. ఇక్కడ ముందుగా బ్రహ్మదేవుని యొక్క మనస్సు నుంచి వచ్చే నవ బ్రహ్మలు, వాళ్ళని భృగు, పులస్త్య, పులహ, క్రతు, అంగిరస, మరీచి, దక్ష, అత్రి, వశిష్ఠ అని చెప్పబడుతున్నటువంటి నవ బ్రహ్మలు వీరు. వీళ్ళని మనం బ్రహ్మ మానస పుత్రులు అని కూడా చెప్తాం. ఇందులో ఒక్కొక్కరు కూడా దక్షుడున్నాడు, పెద్ద ప్రజాపతి. ఆయన యొక్క సంతానమే చాలా మంది మహానుభావులుగా మనం చెప్పబడుతున్న వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఇలా ఒక్కొక్క ప్రజాపతి ఈ సృష్టి విస్తరణలో ఉన్నారు. భృగువు యొక్క కుమార్తె లక్ష్మీదేవి, క్షాతికి భృగువుకి కలిగినటువంటి ఆమె. ఈ లక్ష్మీదేవి విష్ణువునకు భారీగా కలిగినది అనగానే ఈయన అడిగాడండి మైత్రేయుడు ఈ ప్రశ్న వినగానే. భృగుపుత్రిక లక్ష్మి అన్నాం, కానీ నేను విన్నది ఏంటంటే క్షీరసాగరం నుంచి పుట్టిందని విన్నాను. ఇందులో ఏది నిజం అని అడిగాడు ఇక్కడ. అప్పుడు ఈ విష్ణుతత్వంలో మనం లక్ష్మీనారాయణ తత్వానికి ఇప్పుడు పెడుతున్నాం. విష్ణువు అయింది. విష్ణువు అంటే ఏమిటో మనకు తెలిసినది. ఆయనే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడై సృష్టి చేస్తున్నాడు. దాని తర్వాత బ్రహ్మగారి నుంచి నవబ్రహ్మలు ఏర్పడ్డారు. ఈ నవబ్రహ్మల్లో ఒకడు భృగువు, ఆ భృగువుని భార్య క్షాతి, క్షాతి భార్య లక్ష్మి, ఆ లక్ష్మి విష్ణువునికి పత్ని. అదేవిధంగా దక్షుడు మరో ప్రజాపతి, ఆయన యొక్క పుత్రిక అమ్మవారు, ఆవిడ రుద్రునికి పత్ని. తర్వాత మరొక జన్మలో ఆ దక్షుడి యొక్క పాపానికి గాను ఆవిడ ఆయన్ని విడిచిపెట్టి మన హిమవత్ పర్వతరాజ పుత్రి. ఎలాగైతే ఆ ప్రజాపతి పుత్రిక రుద్రునికి పత్ని అయినదో ఈ ప్రజాపతి పుత్రిక విష్ణువునికి పత్ని అయినది. ఇది పద్ధతి మనకు చెప్తున్నది. కనుక ఎప్పుడైతే ఈ మాట అన్నాడో భృగువు పుత్రిక లక్ష్మి, ఇది ప్రధానమైన విషయం అండి. అందుకే అమ్మవారికి భార్గవి అని పేరు మనం అంటూ ఉంటాం, భార్గవి. అలాగే భృగు సంతతికి సంబంధించినటువంటి విషయమే భృగువారం అని శుక్రవారానికి కూడా మనం చెప్పడం, ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించడం కూడా ఉన్నది. కనుక భృగు సంతతి అమ్మవారు మహాలక్ష్మి. దానికి గాను మైత్రేయుడు ఎప్పుడైతే అడిగాడు ఈ విషయాన్ని అప్పుడు అన్నాడు, నాయన అసలు లక్ష్మీదేవి కొత్తగా పుట్టాలా, నారాయణుని యొక్క శక్తి ఆవిడ. ఆ శక్తే నారాయణ సంకల్పం చేత ఒక మూర్తి ధరించి అవతరించింది భృగువుకి, మళ్ళీ నారాయణ్ని చేపట్టింది. అంతేగాని ఇప్పుడు వివాహం జరిగింది కనుక అంతకుముందు లక్ష్మి లేదని కాదు. లక్ష్మి నారాయణునికి నిత్య. ఇక్కడ లక్ష్మీనారాయణ స్వరూపం గురించి అద్భుతమైన విషయం చెప్తున్నాడు మన యొక్క విష్ణు పురాణంలో. ఇది ప్రధానమైన ఘట్టం. ఇది ఈ లక్ష్మీనారాయణ యొక్క స్వరూపం గనక నిత్యైవైషా జగన్మాత విష్ణు శ్రీ రణపాయిని యథా సర్వగతో విష్ణుస్తథైవేయం ద్విజోత్తమా. ఈవిడ ముందు మాట ఏమిటి? నిత్యైవ ఏషా, ఈవిడ నిత్య అంటే నారాయణ్ణి ఎప్పుడు వీడనిది. అనపాయిని మళ్ళీ అన్నారు ఇక్కడ. అనపాయిని అంటే వీడనిది. యథా సర్వగతో విష్ణువు ఎలా సర్వవ్యాపకుడో ఈమె అలాగా అన్నారు ఇక్కడ. అంటే మనం దీపం తీసుకెళ్తున్నప్పుడు దాంతోపాటు కాంతి వస్తూనే ఉంటుంది. అంతేకాని దీపం ఒకసారి కాంతి ఒకసారి వస్తాయా? అలాగైతే విష్ణువు అంతా వ్యాపించిపోయాడో ఆయనతో పాటు ఆయన యొక్క నిత్య అయినటువంటి తల్లి కూడా వ్యాపించినది. వీరిద్దరూ ఎటువంటి వారు అని ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కొన్ని ప్రకరణం చెప్తున్నారు. ఈ ప్రకరణం శ్రవణ మాత్రం చేతనే మనకి సకలైశ్వర్యమునిస్తుంది అని పరాశరుడు చెప్తున్నాడు. ఇలాంటి విషయములు చెప్తున్నప్పుడు కథ మీద మరింత ఆసక్తి కలుగుతుందని పరాశరుడికి తెలుసు. అలాగే వాళ్ళు అబద్ధాలు చెప్పరు మనకు ఆసక్తి కలిగించడానికి. అవి సత్యములే, కానీ శ్రద్ధగా వినొచ్చు. ఎందుకంటే సృష్టి క్రమము, మానవులు, యజ్ఞములు చెప్తూ ఉంటే యజ్ఞముల తర్వాత విసుగు ముందు వస్తుంది. కానీ ఇలాంటప్పుడు వింటూ ఉంటే మనకు లభించేటువంటి అఖండ ఐశ్వర్యముల గురించి వివరిస్తున్నారు. ఇందులో ఈ ప్రస్తావన నిత్యైవేష జగన్మాత, ఆ మాటే చాలు. జగన్మాత, జగత్తుకి తల్లి. అర్థో విష్ణురియం వాణి నీతిరేష నయో హరిహి. అర్థో విష్ణు ఇయం వాణి అంటే విష్ణువు అర్థస్వరూపుడు, లక్ష్మీదేవి వాక్స్వరూపిణి. చూడండి ఎంత చక్కగా చెప్పారు. ఇదే వాగర్థ వివ సంపృక్తవు మన అక్కడ అంటున్నది. పార్వతీ పరమేశ్వరుల దగ్గర ఏమంటున్నామో లక్ష్మీనారాయణ దగ్గర అదే అంటున్నాం. ఈ రెండు తత్వములే. పరమేశ్వరుడు ఆయన యొక్క శక్తి, అక్కడ పరమేశ్వరుడు నారాయణుడు. ఆ నారాయణుని యొక్క అచింత్యమైనటువంటి నిత్యమైనటువంటి ఐశ్వర్య శక్తే లక్ష్మి. కనుక అమ్మవారు వాక్కు, లక్ష్మీదేవి వాక్కు, నారాయణుడు అర్థము.
బోధో విష్ణురియం బుద్ధి, లక్ష్మీదేవి బుద్ధి. ఆ బుద్ధి తెలుసుకునే జ్ఞానము విష్ణువు కనుక బోధ విష్ణువు, బుద్ధి లక్ష్మి. ధర్మోసవు సత్క్రియాత్వియం, ఆయన ధర్మము, ఈమె సత్క్రియ. చూడండి రెండిటికి అనుబంధాలను చక్కగా చెప్తున్నాడు. భార్యాభర్తలు అంటే ధర్మము క్రియ. ఒక సత్క్రియకి ధర్మము. ధర్మం ఎప్పుడు వస్తుందండి? సత్క్రియని ధర్మాన్ని వేరు చేయండి. ధర్మం అంటేనే సత్క్రియ, సత్క్రియ అంటేనే ధర్మం. కనుక ఆచార ప్రభో ధర్మ అన్నారు. ఆచారం అంటే ఆచరించుట, అంటే క్రియ, సత్క్రియ. అది సత్క్రియ లక్ష్మి, ధర్మం విష్ణువు. హరిస్రష్ట, ఈమె సృష్టి. ఈ మాట చాలు మనకి. హరిస్రష్ట, ఈమె సృష్టి. ఈ మాట ఒక్కడి చాలు. ఇంతమందిని చెప్పుకున్నాం కానీ ఇప్పుడు నవబ్రహ్మలని ఇదని అదని అంతా కలిపి రెండు చేసేద్దాం. సృష్టి అంతా లక్ష్మి, హరిస్రష్ట అంతే. ఎందుకంటే సృష్టి అంతా లక్ష్మి లేకపోతే ఇంకేముందండి? లక్ష్మి తప్ప సృష్టిలో ఇంకేమైనా ఉందా? జగత్తంతా ఐశ్వర్యమయం. సర్వము మనం చూస్తున్నటువంటి ప్రకృతి అంతా కూడా ఐశ్వర్యమయం. ఇదంతా లక్ష్మి, స్రష్ట హరి. అదేవిధంగా భగవంతుడు అయినటువంటి ఆయన కామము, ఈమె ఇచ్ఛ అన్నాడు ఇక్కడ. కామము ఇచ్ఛ ఈ రెండు చూడండి. నిజానికి రెండు కోరిక అని అర్థం ఉండడంలో కనిపిస్తున్నప్పటికీ కొంచెం తేడా ఉంది. కోరిక సంకల్పంతో కలిసినప్పుడు ఇచ్ఛ అనిపించుకుంటుంది. అందుకే కామము హరి, ఇచ్ఛ లక్ష్మి. ఇచ్ఛ అన్నప్పుడు ఆ కోరికని అమలుపరచుట, దాన్ని తీర్చుకున్నట్టుకే ప్రయత్నించుట అనేది ఆ ఇచ్ఛలోంచి కనిపిస్తుంది. కనుక ఇది విష్ణువు యజ్ఞము, లక్ష్మి దక్షిణ. ఇలా వివరిస్తూ శంకరో భగవాన్ విష్ణు గౌరీ లక్ష్మీ ద్విజోత్తమ. అంతేకాదు విష్ణువే శంకరుడు, లక్ష్మియే గౌరీ. మైత్రేయ కేశవ సూర్య తత్ప్రభాకమలాలయ. ఆ కేశవుడే సూర్యుడు, ఆ వెలుగే లక్ష్మి. విష్ణు పితృగణ పద్మ స్వధా శాశ్వత పుష్టిదా. విష్ణువు పితృదేవతా స్వరూపుడు, లక్ష్మీదేవి స్వధా స్వరూపిణి. విష్ణువు అగ్నిస్వరూపుడు, లక్ష్మీదేవి స్వాహా స్వరూపిణి. అంటే సృష్టిలో మనం చూస్తున్న ఒకటి దాని యొక్క శక్తి. ఈ రెండు లక్ష్మీనారాయణ స్వరూపములు. కనుక ఈ భావన, ఈ మొత్తం ఈ ప్రకరణం అంతా కూడా విష్ణు విభూతి, లక్ష్మీనారాయణ విభూతి ప్రకరణము అని దీన్ని అంటారు. లక్ష్మీనారాయణ విభూతులు. సృష్టిలో మనం చూస్తున్నవన్నీ వారిద్దరి యొక్క విభూతులే. ఈ క్రమంగా ఇందులో ఇది గాని మనం చక్కగా పట్టుకుంటే దేవతా భేదాలన్నీ సమసిపోతాయి. పార్వతీ పరమేశ్వరుడు కూడా లక్ష్మీనారాయణ స్వరూపము. అదేవిధంగా సరస్వతి బ్రహ్మలు లక్ష్మీనారాయణ స్వరూపము. అగ్ని స్వాహ, విష్ణువు లక్ష్మి. పితృదేవతలు స్వధ, విష్ణువు లక్ష్మి. ఇలా సర్వము విష్ణు లక్ష్మి మయము అని వివరిస్తూ విభావరీ శ్రీ దివసో దేవశ్చక్రగదాధర. పగలు విష్ణువు, రాత్రి లక్ష్మీదేవి. వరప్రదో వరో విష్ణువు వధూ పద్మవనాలయ. వరుడు విష్ణువు, వధువు లక్ష్మి అన్నారు ఇక్కడ. ఈ మాటలో గొప్ప అర్థం ఉందండి. వధూవరులు మనం అంటూ ఉంటాం. వధూవరులు లక్ష్మీనారాయణులు. అందుకే మనకి పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ కానుకలు ఇచ్చి రావడమే కాదుట, వధూవరులు లక్ష్మీనారాయణ స్వరూపుడుగా చూడాలట. అందుకు మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని లక్ష్మీనారాయణ చూసేమని రావాలట. ఇక్కడ మనం చూస్తే పతి పత్ని భావములన్నీ లక్ష్మీనారాయణ స్వరూపములే. ఇలా సర్వ జగత్తు లక్ష్మీనారాయణ స్వరూపము సుమ. దేవతిర్యంగ్ మనుష్యేషు, ఇన్ని చెప్పడం ఏంటయ్యా మైత్రేయ? దేవతిర్యంగ్ మనుష్యేషు పున్నామా భగవాన్ హరి స్త్రీనాంని శ్రీష్ట విజ్ఞేయ. ఒక్క మాటలో చెప్తున్నాను, ఏవైతే పుంశక్తులున్నాయో అవన్నీ విష్ణువు, ఏవి స్త్రీ శక్తులు కనిపిస్తున్నాయో అవన్నీ లక్ష్మి. కనుక స్త్రీ పుంస యోగోద్భవం అని చెప్పబడే జగత్తంతా కూడా లక్ష్మీనారాయణాత్మకము. కనుక అమ్మ లక్ష్మి, అయ్య నారాయణుడు, సర్వ జగత్తు వీరి మహిమ సుమా అని చెప్తూ నువ్విందాక అన్నావే ఏమిటి, సముద్రం నుంచి మరొచ్చింది అన్నావు, అది కూడా నిజమేనాయనా. లక్ష్మీదేవి ఏ ఏ రూప సర్వత్రా ఆవిడే వ్యాపించింది. ఎప్పుడు ఏ ఏ రూపంలో ప్రకటింపబడ్డా ఆవిడ తన సహజంగా పతి అయినటువంటి విష్ణువునే చేపడుతుంది, ఏ రూపంలో వచ్చిన. అలాగా ఒకసారి భృగుపత్ని అయిన లక్ష్మి ఆయన దగ్గర ఎప్పుడు నిత్యగా ఎప్పుడు ఉంటుంది. ఆ నిత్య అయిన లక్ష్మి జగత్తును ఉద్ధరించడానికి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రూపంలో వెళ్ళింది. స్వర్గాన్ని తరింపజేయడానికి స్వర్గలక్ష్మిగా ఉందండి. అలాగే భూమిని ఉద్ధరించినప్పుడు భూలక్ష్మి, గృహాల్లో గృహలక్ష్మి. ఆ తల్లి వివిధ లోకాల్లో వివిధ రూపాలతో ఉన్నది. అలాగే స్వర్గములో స్వర్గలక్ష్మిగా ఇంద్రుడిని అనుగ్రహించింది ఆవిడ. ఆ ఇంద్రుడు నారాయణ భక్తుడై ఉన్న కారణంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహించి అతడి దగ్గర స్థిరంగా ఉన్నది. ఆ లక్ష్మితో అతడు ముల్లోకాల్ని చక్కగా నడిపించుకుంటూ వెడుతున్నాడు విష్ణువు యొక్క ఆజ్ఞ చేత. అలాంటి ఇంద్రుడు ఒకసారి మదం వల్ల, మన ఈ కథను ఎన్నోవారిలో ప్రస్తావించుకున్నామగా ఆ వివరణ నేను చెప్పట్లేదు, అతడు దూర్వాసుని యొక్క శాపానికి గురయ్యాడు. ఎందుకు? హరిప్రసాదాన్ని అతడు నిర్లక్ష్యం చేసిన కారణంగా
ఎవరైతే హరిప్రసాదాన్ని తృణీకరిస్తారో వారి సిరి విడిచిపెడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనకు సిరి మీద మక్కువ గానీ హరి మీద మక్కువ ఉండట్లేదు. అంటే సృష్టి అంతా లక్ష్మణం, సృష్టికర్త విష్ణువన్న ఈ మాట ఇందా గట్టి మాట ఒక్క మాట చెప్పాను, గట్టిగా ఆలోచించండి, మీకే తెలుస్తుంది. సృష్టిలో ఉన్న ఐశ్వర్యాల మీద అందరికీ మక్కువ ఉంది, లేదా చెప్పండి? ప్రపంచమంతా వాటి కోసం పరిగెడుతుంది. కానీ ఐశ్వర్యాలన్నీ ఆ పరమేశ్వరుడే నారాయణుడవని తెలుసుకుని వారు ఉభయుల్ని కలిపి చూడగలిగితే అదే భక్తి అండి, మరొకటి కాదు. అది మనకు లేదు, అరక్కర్లేదు, ముందు సిరి చూసుకుందాం అంటున్నా. అది వచ్చింది ప్రమాదం. ఇంద్రుడంతటి వాడికి వచ్చింది, కానీ ఇంద్రుడికి వచ్చింది కానీ మనకు వచ్చినా పర్వాలేదు అనుకోమని కాదు. ఇంద్రుడికి వచ్చినా దెబ్బతిన్నాడు, ఇప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం ఇది. పెద్దవాళ్ళకి దెబ్బలు తగిలాయంటే చిన్నవాళ్ళు ఇంకా జాగ్రత్త ఉండడానికి, అందుకని వాళ్ళకి అంతైన వాడు మనకు పర్వాలేదండి అని కాదు ఇక్కడ చెప్పుకోవడానికి. అలాంటి ఇంద్రుడు పశ్చాత్తప్తుడై ఆయన మళ్ళీ బ్రహ్మను ఆశ్రయిస్తే జగన్ నిర్వహణ కోసమని బ్రహ్మదేవుడు నారాయణ్ణి స్తోత్రం చేస్తాడు. ఇది బ్రహ్మకృత విష్ణుస్థితి. విష్ణు పురాణంలో ఒక్కొక్క దేవతలు చేసిన స్తోత్రం మనకు దగ్గర పెట్టుకుని మనం నిత్యం మననం చేసుకున్న బోళ్ళంత విష్ణు జ్ఞానం మనకు కలుగుతుందండి. అంత అపూర్వమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. యస్యాయుతాయుతాం సాంసే విశ్వశక్తిరియం స్థిత అన్నాడు ఇక్కడ. ఆ బ్రహ్మస్థుతిలో రెండు అద్భుతమైన మాటలు ప్రస్తావన చేసుకుంటున్నాం. ఏ భగవాన్ యొక్క అఖండమైన శక్తిలో 10,000 అంశములో 10,000 అంశము ఈ విశ్వశక్తి. చూడండి ఇక్కడ ఈ మాట ప్రస్తావించడానికే చెప్పాను. ఇక్కడ మనం చూస్తున్న విశ్వ అబ్బో ఏమి శక్తి అండి, ఏమి శక్తితో భగవంతుడు నడుపుతున్నాడంటే ఆయనకున్న మహాశక్తిలో ఒక క్లుప్తమేమి తీసుకున్నట్ట. అందుకే ఈ జగత్తంతా నా ఏకాంశంతోనే ఉన్నది అని, ఏకాంశేన స్థితో జగత్ అని భగవద్గీతలో చెప్పాడు కదా. ఆయన తన అనంతమైన శక్తులు మనం చూస్తున్న విశ్వశక్తి అంతా లవలేశమే ఆయన యొక్క శక్తిలో. అలాంటి నారాయణకి నమస్కారము అన్నాడు ఇక్కడ. ఎవరి యొక్క అనంత శక్తిలో 10,000 అంశముల్లో 10,000 అంశము ఈ విశ్వశక్తితో అలాంటి నారాయణకి నమస్కారం అంటే ఆయనకు అచింత్య శక్తిని చెప్పినట్టు అయిపోయింది కదా. అచింత్యమైన నారాయణునికి నమస్కారము. పరబ్రహ్మ స్వరూపస్య ప్రణమామస్తమవ్యయం యజ్జోగిన సదోద్యుక్త పుణ్యపాప క్షయే క్షయం. అటువంటి ఆయన్ని ఎవరు దర్శిస్తున్నారు అంటే పుణ్యపాపములు క్షయించిన తర్వాత యోగులు ఎవరిని చూస్తున్నారో అతనికి నమస్కారం. ఈ మాట చూడండి ఎంత జగ్గా చెప్పారు. ఇది బాగా తెలివైన మాట. పుణ్యపాపములు క్షయించిన తర్వాత యోగులు ఏ పదమును చేరుతున్నారో ఆయనకు నమస్కారం. అంటే ఆయన మనం నమస్కారం చేయడమే తప్ప ఆయన ఎలా ఉంటాడో మనకు తెలియదుట. మరెవరికి తెలుస్తున్నది? పుణ్యపాపములు ఉభయ కర్మలు క్షయించినటువంటి వారు అయినటువంటి వారు యోగులు, ముక్తులు. ముక్తానాం పరభాగతి, ముక్తులైనటువంటి వారు చేరుకునే పరమపదం ఏదో అటువంటి నారాయణునికి నమస్కారము. ప్రసీద విష్ణు భక్తానాం వ్రజనో దృష్టిగోచరాం. స్వామి వ్రజనః దృష్టిగోచరం, మా కంటికి కనబడవయ్యా అని ప్రార్థన చేసేట. అంతటా ఉన్నాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు బ్రహ్మ కనబడవని. అప్పుడు దేవర్షులు కూడా ఈయనతో కలిపి స్తోత్రం చేస్తే నారాయణుడు ప్రత్యక్షమై వారిని అనుగ్రహించి క్షీర సముద్ర మథనం చేయమని చెప్పగా సాగర మథనం ప్రారంభమైంది. అనేకములు ఉత్పన్నమయ్యే. అందులో ముందు విషం, తర్వాత వచ్చినవి అన్ని మనకు తెలిసినవే. ఆ తర్వాత ధన్వంతరి రావడం, ఆ పై వచ్చినటువంటి తల్లి గురించి చెప్తున్నారు. ఇది ముఖ్యం కనుక ఇక్కడ వస్తున్నాం మనం. తత స్వస్థ మనస్కాస్తే సర్వే దైతేయ దానవాః బభూవుర్ముదితా సజ్జో మైత్రేయ మునిభిస్సహ తత స్ఫురత్ కాంతిమతీ వికాసి కమలే స్థిత శ్రీదేవి. అప్పుడు మళ్ళీ మథనం చేయగా ఆ క్షీరసాగరం నుంచి ఉద్భవించింది మహాలక్ష్మి శ్రీదేవి. అందులోంచి ఉత్పన్నమైనది. ఆ ఉత్పన్నమైనటువంటి తల్లిని చూడగానే మహర్షులు నమస్కారం చేశారు. ఆ తేజోమయమైన తల్లి పద్మముతో వచ్చిందిట. ఆ పద్మం మధ్యలో తల్లి ఉన్నది. 4 చేతులు ధరించి ఉన్నది. పై 2 చేతుల్లో పద్మం పట్టుకుంది. దిగువ 2 చేతుల్లో అభయహస్తము వరదహస్తము ధరించి ఉన్నది. ఆ తల్లిని చూడగానే తాం తుష్టుర్ముదాయుక్త శ్రీ సూక్తేన మహర్షయః. ఆమెను చూసిన వెంటనే మహర్షులందరూ శ్రీ సూక్తములతో స్తుతించారు. తర్వాత అమ్మవారికి అక్కడ ఎవరెవరు ఏ ఏ విధంగా నమస్కరించారు, ఆరాధించారు చెప్తున్నారు. ఈ శ్రవణం చేస్తూ ఆ భావాన్ని, ఘట్టాన్ని మనం భావన చేస్తే మహాలక్ష్మి వారి ఎడల అనుగ్రహిస్తున్నది అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అలా ఉదయించినటువంటి ఆ మహాదేవిని మహర్షులు స్తుతించిన వెంటనే విశ్వావసువు మొదలైన గంధర్వులు ఆమె గానములతో స్తుతించారు. ఘృతాచి మొదలైన అప్సరసలు నర్తనములతో ఆమెకు ఉపచారం కల్పించారు. గంగాది నదులు పవిత్రమైన జలములను అమ్మవారికి సమర్పణ చేసుకున్నాయి. దిగ్గజాలు తమ యొక్క తుండముల్లో రత్నమయమైనటువంటి కలశమును పట్టుకుని వాటితో ఆకాశ గంగా జలములతో అభిషేకం చేసేట అమ్మవారికి. ఈ విషయం చూడండి
ఈ ధ్యానం చేయాలి. ఈ గజములతో అభిషిక్త అయినటువంటి తల్లి. అష్టదిక్కులలో ఉన్న గజాలు, అష్టదిగ్గజాలు వచ్చాయి. అష్టదిగ్గజాలు ఐరావత, సుప్రతీక ఇత్యాదులన్నీ కూడా వచ్చి చేస్తున్నాయి. ఈ ధ్యానం చేస్తే అంటే అష్టదిక్కులు వచ్చి అక్కడున్న దిగ్గజాలు వచ్చి ధ్యానం చేస్తున్న స్వరూపమే ప్రతివారు ప్రాతకాలంలో స్మరిస్తే వాళ్ళ దరిద్రాలు పోతాయని చెప్పారు కదా ఎవరు? శంకరుల వారు. దిగ్గస్థి భిక్కనక కుంభ ముఖావశిష్ట స్వర్వాహిని విమల చారు జలప్లుతాంగీ ప్రాతర్నమామి జగతాం జననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని ఆ స్వరూపాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఈ విధంగా అవన్నీ అభిషేకం చేసాయి. తర్వాత క్షీరసముద్రుడు స్వయంగా అమ్మవారికి వస్త్రాదులు ఇచ్చేట. ఎందుకంటే పుట్టింటి సారి అంటారే క్షీరసాగరం, అది వచ్చి వాటినిస్తూ తామర పూల మాలని ఇచ్చినది, దివ్య సువర్ణ మణిభూషణముల్ని ఇచ్చినది. తర్వాత విశ్వకర్మ చక్కని ఆభరణములు తీసుకొచ్చేట. ఆయన అనుగ్రహించే అంటే అమ్మవారికి సమర్పణ చేసుకున్నాడు. ఆపై అమ్మవారు అక్కడి నుంచి నెమ్మదిగా లేచి చేతిలో ఉత్పలమాల తీసుకున్నట్ట. అంటే నల్ల కలువ మాల తీసుకున్నారు, నీలోత్పలమాల. దేవతలందరూ ఆమెను చూస్తున్నట్టుగానే ఎవరిని చూడలేదుట ఆవిడ. ఆ నీలోత్పలమాల తీసుకుని క్రమంగా వెళ్ళి విష్ణువు యొక్క వక్షస్థలంలో అలంకరించింది, ఆ కంఠసీమలో అలంకరించింది. ఇది లక్ష్మీ స్వయంవరం. ముందు చెప్పినది లక్ష్మీ ప్రాదుర్భావం, రెండవ ఘట్టం లక్ష్మీ పట్టాభిషేకం, మూడవ ఘట్టం లక్ష్మీ స్వయంవరం. అప్పుడు నారాయణుడి స్వీకరించి ఆమెను తన హృదయంలో ఉంచేట. ఆయన హృదయంలో మహాలక్ష్మి కూర్చుని అప్పుడు చూసింది దేవతల్ని. అక్కడికి వెళ్ళే వరకు చూడలేదు ఆవిడ, అక్కడి నుంచి చూసింది. ప్రసాద అభిముఖీం అంటాం మనం. అప్పుడు ప్రసాద అభిముఖీం, ప్రసన్నంగా భక్తులకు అభిముఖంగా అప్పుడు ఉంటుంది. ఎప్పుడు? విష్ణు వక్షస్థల స్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం. అప్పుడైందండి వీళ్ళ దారిద్ర్యాలు అప్పుడు పోయే. ఎప్పుడు? అమ్మవారు విష్ణువు దగ్గరికి వెళితే. దీనిలో ఇంద్రుడికి ఒక పాఠం చెప్పింది. సిరి రాగానే హరిని మర్చిపోయాం, ఆయన వల్ల నేను వచ్చా, ఆయన మర్చిపోయారు నేను వదిలేశాను. ఇప్పుడు మళ్ళీ మీరు మథన, స్వామి యొక్క అనుగ్రహం చేత మీరు మథనం చేయగలిగారు. ఆయన అక్కడ కూర్మమై ఉన్నాడు, సహకరించాడు, అందువల్ల చేయగలిగారు. ఈ వచ్చిన మళ్ళీ స్వర్గలక్ష్మి వచ్చింది. ఈ వచ్చిన లక్ష్మి ఆయనది అని మీకు తెలుసుకోవాలి అని చెప్పి తిన్నగా అక్కడికి వెళ్ళి ఆయన్నే వరించింది. వరించి అక్కడి నుంచి చూసిందిట. అందుకే అమ్మవారు సుశీల మహాపతివ్రత అని చెప్పబడుతున్నది. అక్కడి నుంచి అప్పుడు అనుగ్రహించింది. విష్ణు వక్షస్థలంలో ఉన్న లక్ష్మీదేవి యొక్క కటాక్షములే మనల్ని అనుగ్రహిస్తాయి. అది అందుకు విష్ణు వక్షస్థల స్థిత అయినటువంటి మహాలక్ష్మి చూపు ఎప్పుడైతే వీళ్ళందరిపై పడిందో వీళ్ళందరూ ప్రసన్నులయ్యారట. కానీ అమ్మవారిపై చూడకుండా మొహం తిప్పుకుని కొందరు ఉన్నారట. వాళ్ళెవరయ్యా అంటే రాక్షస కోటి. వాళ్ళకి అసలు విష్ణువు వీళ్ళ గురించి పట్టదు. వాళ్ళకి తర్వాత రాబోయే అమృతం మీదే దృష్టి అంతా ఉంది వాళ్ళకి. వీడెవరో వచ్చారు, ఆయన ఆ విష్ణువు అంటేనే వాళ్ళకి తెలుసు దేవపక్షపాతం. కనుక దానవులు మాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే ఎవరికి నష్టం? సూర్యుడి వైపు మొహం తిప్పని వాడికి వాడి మొహం మీద వెలుగు పడదు, అంతే. అలాగే లక్ష్మీ కటాక్షం వాళ్ళకి లభించలేదు. కనుక దైతేయులు లక్ష్మీ విముఖులు, వీళ్ళు విష్ణు విముఖులు అని మాట వేశారు. ఇక్కడ విష్ణు విముఖులైనటువంటి వారు లక్ష్మీచే పరిత్యక్తలయ్యారు అన్నారు. ఇక్కడ గొప్ప మాట చెప్పాడు చూడండి. విష్ణు విముఖులు, వాళ్ళని లక్ష్మి అనుగ్రహించారు. ఒకే మాట. ఎవరు విష్ణు విముఖులు అంటే దైతేయ ప్రవృత్తి ఉన్న వాళ్ళు. అంటే వాళ్ళకి ఐశ్వర్యముల మీద కోరుకుండొచ్చు, రాబోయే అమృతం మీద కోరుకుంది, కానీ అమృతేశ్వరుడే నారాయణపై వారి మనస్సు లేదు. అందుకు వారికి మాత్రమే లక్ష్మీ కటాక్షం లభించలేదు. ఈ స్థితిలో ఆ లక్ష్మిని దేవతలందరూ చూస్తూ ఉండగా దేవతల ముందు ఉన్నటువంటి ఇంద్రుడు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు. ఇది విష్ణు పురాణంలో ఒక మణిదీపం లాంటి ఒక అద్భుతమైనటువంటి లక్ష్మీ స్తుతి. దీన్ని శ్రద్ధగా వినండి. నమామి సర్వలోకానాం జననీం అబ్ధి సంభవాం శ్రీ మున్నిద్ర పద్మాక్షీం విష్ణు వక్షస్థల స్థితాం పద్మాలయాం పద్మకరాం పద్మపత్రిని భేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభ ప్రియాం అహం త్వం సిద్ధి త్వం స్వధా స్వాహ త్వం సుధా లోకపావని సంధ్యా రాత్రి ప్రభా భూతి మేధ శ్రద్ధ సరస్వతి యజ్ఞ విద్య మహావిద్య గుహ్య విద్యా చ శోభనే ఆత్మవిద్యా చ దేవిత్వం విముక్తి ఫలదాయిని అన్వీక్షకీ త్రయీ వార్తా దండనీతి స్వమేవచ. ఇక్కడ అమ్మవారిని లక్ష్మీ స్వరూపాలు ఏమిటో చెప్తున్నారు. మేధ, శ్రద్ధ, సరస్వతి ఇవన్నీ లక్ష్మీదేవి రూపములే. మన సరస్సు వేరు లక్ష్మి వేరు అంటాం. సరస్సు కూడా లక్ష్మి యొక్క ఒక రూపమే. కనుక లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే సరస్వతి లభిస్తున్నది, సరస్వతి అనుగ్రహం ఉంటేనే లక్ష్మి కూడా. ఈ రెండు వేరు వేరు కాదు. అందుకు ఒకే మహాశక్తిగా మనం చూస్తున్నాం. యజ్ఞ విద్య ఈ తల్లి, మహావిద్య ఈ తల్లి. మహావిద్య అంటే బ్రహ్మ విద్య, గుహ్య విద్య అంటే ధర్మశాస్త్ర విద్య. బ్రహ్మ విద్యకి గుహ్యతమం అని అంటారు. గుహ్య విద్య అంటే ధర్మశాస్త్రములు. అన్వీక్షకి త్రయీ వార్తా దండనీతి ఇవన్నీ రాజవిద్యలు, రాజనీతి అని చెప్పబడుతున్నవి.
అమ్మా నువ్వు సౌమ్యహి జగద్రూపే, జగత్తులో నీ రూపములు సౌమ్యములు అసౌమ్యములు అని 2 రూపములు ఉంటాయి. వీటి గురించి మనం అనేక వాళ్ళు చెప్పుకున్న ఘోరాఘోరములు, జగత్తులో ఉన్న ఘోరాఘోరములన్నీ ఈ లక్ష్మీదేవి యొక్క స్వరూపములే. అమ్మా నువ్వు మాత్రమే ఆ నారాయణుని యొక్క వక్షస్థలంలో కూర్చోగలవు. లేకపోతే కాత్వన్యా త్వామృతే దేవి సర్వయజ్ఞమయం వపుః అధ్యాస్తే దేవదేవస్య యోగి చింత్యంగరామృత. యోగుల బుద్ధికి మాత్రమే అందేటువంటి నారాయణుడు యజ్ఞస్వరూపుడు. ఆయన వక్షస్థలంలోకి వెళ్ళి కూర్చోగలిగేది నువ్వు తప్ప ఇంకెవరుండగలరమ్మా అక్కడ. ఆయన యొక్క నిత్యాశక్తివు నువ్వు. ఓ తల్లి, మానకోశం తథా గోష్ఠం, మా కోశాగారాలని విడిచిపెట్టకు. అంటే మేము డబ్బులు దాచుకున్న చోట్లను విడిచిపెట్టకు. తథా గోష్ఠం, మా గోశాలను విడిచిపెట్టకు. మా గృహములను విడిచిపెట్టకు. పరిచ్ఛదం, మా పరిసరాలు విడిచిపెట్టకు. మా శరీరం కళత్రంచ, నా శరీరాన్ని విడిచిపెట్టకు, నా భార్యను విడిచిపెట్టకు అన్నాడు ఇక్కడ. ఎందుకు ఈ స్తోత్రం సంపూర్ణమైన స్తోత్రం ఎందుకు చెప్పుకున్నామంటే ఇంటిల్లిపాదికి ముఖ్యమైనది. మా శరీరం అంటే మా శరీరాలను విడిచిపెట్టకు. అమ్మ శరీరంలో ఉంటేనే ఈ శరీరానికి శోభ, ఒక కళ, ఒక కాంతి. లక్ష్మి అంటేనే శోభ, కాంతి, కళ, విద్య, ఇన్ని అర్థములు ఉన్నాయి. అంతేకాదు లక్ష్యం అంటేనే గుర్తింపు అని అర్థం. లక్ష్మి ఎవరిని అనుగ్రహిస్తుందో వాళ్ళని అందరూ గుర్తిస్తారో తెలుసుకోండి. కమల నయన నీవు కలచోటు సరసంబు, నీవు లేని చోటు నీరసంబు, కొంబు కంఠి నీవు కలవాడు నీవు లేనివాడు అంటాడు శ్రీనాథ మహాకవి. అందుకే ఆ తల్లి చూపులు ఎవరిపై ప్రసరిస్తాయో వాడు మాత్రమే ఉన్నవాడు, ఆ చూపు లేనివాడు. అందుకు అమ్మా మా పుత్రాన్ మా సుహృద్వర్గాన్ మా పశున్ మా విభూషణం, మా యొక్క పుత్రుల్ని విడిచిపెట్టకు, మా స్నేహితుల్ని విడిచిపెట్టకు, మా పశువుల్ని విడిచిపెట్టకు, మా అలంకారాలను విడిచిపెట్టకు. ఎలాగంటే విష్ణు వక్షస్థలాన్ని ఎలా విడిచిపెట్టట్లేదో అలాగా అన్నారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. కానీ విష్ణువు హృదయంలో అమ్మున్నది. ఇక్కడ హృదయం అంటే సంకల్పస్థానం, అది గుర్తుపెట్టుకోవాలి. సంకల్పస్థానం అంటే విష్ణువు సంకల్పిస్తేనే ఐశ్వర్యం లభిస్తుంది. అందుకే విష్ణువు హృదయంలో కూర్చుందంటే సంకల్పస్థానం. పైగా దయకి చోటు హృదయం. అందుకే దయగల హృదయం అని అంటాం. నీ హృదయంలో దయ లేదా అని అంటాం. అసలు హృదయంలో దయ ఉంది, హృదయంలో దయ లేదా అండి? కనుక స్వామి హృదయంలో దయ, ఆ దయే అమ్మ. వేదాంత దేశకుల వారు దయాశతకమని అద్భుతంగా రచించారు కదా. నారాయణుని దయే లక్ష్మీదేవి. అమ్మా సత్వేన శౌచ సత్యాభ్యాం తథా శీలాదిభిర్గుణై, ఎవరైతే తమకున్న శక్తిని వినియోగించుకోరో వారిని లక్ష్మి విడిచిపెడుతుంది. చూడండి ఇక్కడ చెప్తున్నాడు. భగవంతుడు మనకు శక్తి ఇచ్చాడు, ఆ శక్తిని మనం వినియోగించుకోవాలి. ఇది ప్రయత్నశీలత అంటారు, దీన్ని ఉద్యమము అంటారు, ఉద్యోగం అంటారు. ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి అంటారు. ఎవరు ప్రయత్నం చేస్తారో వారిని లక్ష్మి అనుగ్రహిస్తున్నది. కనుక వారికున్న బలముతో వారు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం లేని వారిని విడిచిపెడుతుంది. అలాగే శౌచమును విడిచిపెట్టే వారిని, సత్యాన్ని విడిచిపెట్టే వారిని, శీలము మొదలైన సుగుణములను విడిచిపెట్టే వారిని లక్ష్మి విడిచిపెడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. కనుక లక్ష్మి ఎక్కడ ఉంటుందంటే ఇవి ఉన్న చోటే ఉంటుంది. అంతేకాదు ఒకవేళ మన దగ్గర తక్కువ ఉంటే అమ్మని ప్రార్థిస్తే ఆవిడ చూపు ఎవరి మీద పడితే వాళ్ళకి సద్గుణాలు ఉంటాయి. చూడండి, సద్గుణాలు లేని వారిపై అమ్మ చూడదు. అమ్మ చూస్తే గానీ సద్గుణాలు రావు. ఇది పెద్ద చిత్రమైన విషయం. అంటే అర్థం ఈ సద్గుణాల స్వరూపమే అమ్మ. లక్ష్మి అంటే పూర్తి సద్గుణాలు, అన్ని పాజిటివ్స్ కలిపితే లక్ష్మి. సద్గుణముల స్వరూపమే మహాలక్ష్మి. నారాయణ శక్తులవి. కనుకనే ఈ సద్గుణములు రావాలంటే అమ్మ చూడాలి. అంటే మన దగ్గర కొద్దిగా ఉండి అమ్మను ప్రార్థన చేస్తే అమ్మ చూస్తే మరింత ఎక్కువ వస్తాయి. అది కనుక వీటిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ అమ్మను ఆరాధన చేస్తే అమ్మ కృప వల్ల మనకు సంపూర్ణంగా లభిస్తుంది. అమ్మ నీ కృపల్నే ధనేశ్వర్యాలు వస్తాయి. నువ్వు ఎవరిని చల్లగా చూస్తావో వాడిని అందరూ పొగుడుతారు. సశ్లాఘ్య సగుణీ ధన్య సకులీన సబుద్ధిమాన్. అమ్మ చూపు పడిన వాడిని అందరూ చూస్తారట. ఇది గొప్ప మాట. అందరి చేత చూడబడాలంటే అమ్మవాడిని చూడాలి. అందుకు నీ చూపు పడిన వాడు ససూరహ సచ విక్రాంతో యత్వం దేవి నిరీక్షసే. నువ్వు ఎవరిని చూస్తావు వాడు సూర్యుడు అవుతాడు, వాడు పండితుడు అవుతాడు. పండితుడాతడాతడు ప్రభావ సమగ్రుడతండు సూర్యుడాతండు వధాన్యుడాతడు అని శ్రీనాథ మహాకవి చెప్తాడు ఇదే విషయాన్ని. అందుకు నతే వర్ణయితం శక్త గుణాన్ జిహ్వాపి వేధసః. అమ్మా నీ దివ్య గుణాలని బ్రహ్మగారి నాలికి కూడా వర్ణించలేదు. ఇంకా నేనంతా ఒక్కడి మాత్రం చెప్తాను తల్లి. ప్రసీద దేవి పద్మాక్షి మాస్మాంస్త్యాక్షి కదాచన. ఈ శ్లోకం చాలని మంత్రం. ప్రసీద దేవి పద్మాక్షి, ఓ పద్మాక్షి మా ఎడల ప్రసన్నురాలివై మమ్మల్ని విడిచిపెట్టకమ్మా అన్నాడు. మాస్మాంస్త్యాక్షి కదాచన అనగానే ఆ తల్లి సంతోషించి పరితుష్టాస్మ దేవేశ. అదేనండి వాళ్ళిద్దరి దగ్గర ఉన్న గొప్ప లక్షణం. ఎన్ని తప్పులు చేసినా క్షమించమని భక్తితో ప్రార్థిస్తే వెంటనే కరిగిపోతారు. అందుకే మనకు ధైర్యం. ఎప్పుడైతే ఇంద్రుడు ఈ విధంగా ప్రార్థించాడో
అమ్మవారు అందరిని ఒక్కసారి చూసింది, దేవతలందరినీ చల్లగా చూసి వరం వృణీశ్వయస్విష్ట, నీకేం వరం కావాలో అది కొరకు నేను ఇస్తానంటే, అమ్మ ముల్లోకాల్ని చల్లగా చూడమ్మా, ఐశ్వర్యమయించే. అంతేకాదు, ఈ స్తోత్రంతో నిన్నెవరు స్తుతిస్తారో వారిని విడిచిపెట్టకు, ఇది రెండో కోరిక కోరుకున్నాడు. అనగానే తల్లి చెప్పింది, గొప్ప స్తోత్రం చేసేవయ్యా, నా తత్వమంతా అందులో పెట్టేవి గనక నీకు మాట ఇస్తున్నాను, ఈ స్తోత్రం ఎవరు చేస్తారో వారింట నేనుంటాను, వారికి ఎప్పుడు పరాన్ముఖురాల్ని కాను అని చెప్తూ, ఇప్పుడు విన్నావు కదా మైత్రేయ, భృగోక్షాఖ్యాం భృగువుకు కృష్ణం వేరు వేరని కాదు, అమృతమంతనే ఇది ఒక్కటే అవతారం. లక్ష్మీదేవికి ఈవిడికి అన్ని ఉన్నాయి. ఏవం యదా ఆయనకు సహాయనిగా నారాయణుడు అనపాయని నారాయణుడు దేవావతారములు ధరించినప్పుడు ఈవిడ దేవిగా ఉన్నది, ఆయన మానుషావతారములు ధరించినప్పుడు దానికి తగ్గట్టుగా ఉన్నది. విష్ణోర్దేహాను రూపాం వై, ఆయన ఏ రూపం ధరిస్తే ఆ రూపానికి అనుగుణంగా లక్ష్మీ జన్మ వృత్తాంతాన్ని ఎవరు వింటారో ఎవరు పఠిస్తారో శ్రీయో నవిచ్యతి గృహే, వారి ఇంటి నుంచి లక్ష్మి విడిచిపెట్టదు. యావత్ కులత్రయం 3 తరాల వరకు అంత గొప్ప 30 పాసురాలలో కొన్నింటిని విశేష పాసురాలుగా చెప్తుంటారు. ఇక్కడున్న వారి అందరి ఇళ్లలో కూడా పుస్తకంలో చూసినట్లయితే ఆ పాసురం కంటే ముందుగా విధములైన సంపత్తులు అమ్మ అనుగ్రహం వల్లనే వస్తుంది. పక్షతేషు చైవేషు గృహేషు శ్రీ విశేష పాసురమునే శ్రీ కథ అంటే లక్ష్మి యొక్క కథ ఎవరు ఇంట్లో చదువుతారో వారిలో అలక్ష్మి కలహాధారాలతేష్వాస్తే కదాచన, వాళ్ళ ఇంట్లో అలక్ష్మి ఉండదు. కలహాన్ని ఆధారం చేసుకొస్తుంది. వారి ఇళ్లలో కలహాలు ఉండవు. కలహం అంటే ఒకరికొకరు పడకపోవడం. అమ్మవారు ప్రేమరూప ప్రియంకరి గనక అమ్మవారు ఉన్న ఇంట్లో పడకపోవడం అనేది ఉండదు. కనుక లోకమంతా సుభిక్షంగా ఉండడానికి అలక్ష్మి ఉండదు. ఏం చేయాలో ఎలా చేయాలో ఇది చాలా చక్కగా అనుగ్రహిస్తుంది ఆండాళ్ తల్లి. క్షీరసాగరంలో ఎలా మనమంతా ఎప్పుడు అంటూనే ఉంటాం, లోకా సమస్తా సుఖినో భవంతు అని అంటుంటాం. పురాణంలో మనం ఈ రోజు బానే ఉంది, ప్రారంభము సర్వే జనాః సుఖినో భవంతు, ఇది కూడా బాగానే ఉంది. చేయడం చేత కానీ అసలు ఏంటి, ఫలాకాంక్షతో ఏం చేస్తే లోకమంతా సుఖంగా ఉంటుంది, సుఖంగా లోకమంతా ఉండడం అంటే ఎలా ఉండడం, మనకి తెలియని ఆ విషయాలన్నీ కూడా. కానీ ఆండాళ్ చెప్తుంది ఈ 3వ పాసురంలో, ఎవరైతే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఖచ్చితంగా స్పష్టంగా పాటిస్తారో ఇదిగో లోకమంతా ఇంత హాయిగా ఉంటుందమ్మా అని చెప్తుంది ఆండాళ్ తల్లి. ఆ పాసురాన్ని సేవించుకుందాం. సంపదలు బాగా పెరగాలి అంటే ఇదిగో ఈ పాసురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలి. వివరిస్తూ ఆ పుత్రుడు ఇద్దరు చూడండి ఎంత అందమైన పాసురము, శ్రద్ధగా వినండి. వస్తూ ఎక్కడ అది పద్ధతి. ఇప్పుడు మనకి భాగవతంలో బాగా పరిచయమైనటువంటి కథే ఇక్కడ విష్ణు పురాణంలో కూడా చెప్పబడుతున్నది. ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనగానే చాలా మందికి ధ్రువ చరిత్ర అని తెలుస్తూనే ఉన్నది. కానీ భాగవతంలో చెప్పిన దానికి విష్ణు పురాణంలో చెప్పిన దానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. భాగవతంలో మనకు ఎక్కువ అలవాటు, కానీ అందులో కథాభాగానికి దీనికి చాలా భేదాలు కనిపిస్తాయి. అంటే అందులో పొరపాటు ఉందనో లేదో ఇందులో పొరపాటు ఉందనో అని మనం పొరపాటు పడకూడదు. ఇక్కడ ఒక విధంగా చెప్పారు, అక్కడ ఒక విధంగా చెప్పారు, కానీ ధ్రువుని యొక్క చరిత్రనే చెప్తున్నారు. ధ్రువ చరిత్ర ప్రహ్లాద చరిత్ర కూడా విష్ణు పురాణంలో ఉండే పద్ధతి వేరు, భాగవతంలో ఉండే పద్ధతి వేరు. మనం భాగవత పద్ధతి ప్రకారం గతంలో అనేక మార్లు ఈ 2 చరిత్రల్ని చెప్పుకున్నాం. ఇప్పుడు విష్ణు పురాణం పద్ధతి ప్రకారంగానే మళ్ళీ 2 చరిత్రలను చెప్పుకుని మన జన్మల్ని మరొక మారు చరితార్థం చేసుకుని పవిత్రులమవుతున్నాం. దివ్యమైన ధ్రువ చరిత్రలోకి ప్రవేశిస్తున్నాం.
ప్రియవ్రతోత్తానపాదౌ మనోస్వాయుంభవస్యతు ద్వౌ పుత్రౌ సుమహావీర్యౌ ధర్మజ్ఞౌ కథితౌ తవ. ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు వీరిద్దరూ కూడా స్వాయంభూమను యొక్క పుత్రులు, మహావీరులు, ధర్మజ్ఞులు అని ప్రస్తావన చేస్తూ, ఉత్తానపాదుడికి 2 భార్యలు, సురుచి, సునీతి అనేటువంటి వారు. ఈ సురుచి గురించి చెప్తూ ఒక మాట అంటున్నారు. సునీతి పెద్ద భార్య, సురుచి తర్వాత భార్య. సునీతి యొక్క పుత్రుడే ధ్రువుడు, సురుచి యొక్క పుత్రుడు ఉత్తముడు అని. అయితే సురుచి మీద సురుచి ఏర్పడిందిట ఎవరికి? మన ఉత్తానపాదుడికి. సురుచి అంటే మంచి అభిరుచి, ఆసక్తి. ఈ 2వ భార్య మీద అత్యంత ప్రేమ కలిగి సునీత మీద కొంత అప్రీతి భావాన్ని కలిగి ఉన్నాడని, అదేవిధంగా అతడి ఆమె పుత్రుడైనటువంటి ధ్రువునిపై కూడా ననాతి ప్రీతిమాం తస్యాం తస్యాశ్చాసి ధ్రువస్సుతః. ననాతి ప్రీతిమాం అన్నప్పుడు ఇక్కడ నా అతి ప్రీతిమాం, అతడి పట్ల అతి ప్రీతి లేదు అన్నారు. అంటే పుత్రుడనే భావం ఉన్నప్పటికీ అతి ప్రీతి లేదు. అతి ప్రీతి ఆ ఉత్తముడిపై చూపిస్తున్నట్ట. దీనికి తార్కాణంగా ఒకరోజు రాజాసన స్థిత శాంకే పితుర్భ్రాతరమశ్రితం దృష్టోత్తమం ధ్రువశ్చక్రే తమారూఢం మనోరథం. ఒకప్పుడు రాజాసనంపై ఉత్తానపాదుడు కూర్చున్న సమయంలో సురుచి యొక్క పుత్రుడైన ఉత్తముడు ఆయన ఒడిలో ఉన్నట్ట. అది చూశాడు ధ్రువుడు. ఆయన కూడా ఒళ్ళో కూర్చుందామని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ అప్రీతి భావాన్ని ప్రకటించాడు ఉత్తానపాదుడు. అదే సమయంలో సురుచి అక్కడికి వచ్చి, నాయనా నువ్వు దానికి తగవు, ఎందుకు అనవసరంగా ఆ ముచ్చట పడతావు వత్స అన్నదట. క్రియతే కిం వృధా వత్స మహానేష మనోరథ. ఈ పెద్ద కోరిక ఎందుకు పెట్టుకుంటావు నువ్వు? ఇది నీకు సాధ్యం కాదు సుమా. ఎందుకంటే నా కడుపున పుట్టిన వాళ్ళు తప్ప ఇంకెవరూ ఉత్తమ స్థానాన్ని పొందరు. నా కడుపున పుట్టడైన పుణ్యం ఉంటే వాళ్ళు మాత్రమే ఇలాంటి ఉన్నత స్థితిని పొందుతారు అని ఎప్పుడైతే అన్నదో అది చాలా అవమానంగా భావించాడు ధ్రువుడు. ఆ వయస్సులోనే 5 ఏళ్ల వయస్సు వాడు. అవమానంగా భావించి తిన్నగా తల్లి వద్దకు వచ్చి ఎప్పుడైతే సునీతితో చెప్పాడో, ఆ సునీతి నిట్టూర్పు విడిచి, సురుచి సత్యమాహేదం స్వల్పభాగ్యోసి పుత్రక. సురుచి నిజమే చెప్పింది, నువ్వు అల్పభాగ్యుడివే. నహి పుణ్యవతాం వత్స. ఎప్పుడైనా ఒక ఉత్తమ స్థితి కానీ సంపదలు కానీ పుణ్యాలు చేసుకున్న వాళ్ళకే లభిస్తాయి. అక్కడ సురుచిపుత్రుడైన ఉత్తముడికి పుణ్యాలున్నాయి గనక తండ్రి యొక్క కంకమనందు కూర్చున్నాడు. నీకు ఆ పుణ్యములు లేవు, నా కడుపున పుట్టావు అని చెప్తూ, ఎప్పుడైనా సరే పుణ్యం ఉన్న వాళ్ళకే ఏవేవి లభిస్తాయో ఇక్కడ వివరిస్తున్నారు. మనం ఎన్నో సుఖాలు ఇప్పుడు పొందుతున్నాం. ఈ సుఖాలన్నీ పుణ్యముల వల్లే లభిస్తాయి. ఇదే సుఖములు మరొకరికి రావడం లేదు. సృష్టిలో పుణ్యపాపముల యొక్క కర్మబలాలు వెనక ఉంటాయి గనకనే సుఖదుఖాల్లో తారతమ్యాలు ఉన్నాయి. వెనకాల కర్మబలం లేకపోతే అందరూ ఒకేలాగా ఉండేవారు. సృష్టిలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సుఖానుభవాలు, దుఃఖానుభవాలు ఉంటున్నాయి. కాబట్టి ఇవి కర్మగతులను అనుసరిస్తూ ఉంటాయి. అందుకు ఎవరైతే పుణ్యములు చేసి ఉంటారో వాళ్ళకే సృష్టిలో ఉన్నతమైన స్థితి కానీ, పదవి కానీ, సంపదలు కానీ లభిస్తాయి. పైగా మీ తాతలు స్వయంభూమనువు వీళ్ళందరూ కూడా పుణ్యాత్ములు. వారందరూ అలాంటి ఉన్నత స్థితిని పొందారు. కానీ నీకొచ్చినటువంటి పాపం ఏంటంటే నా కడుపున పుట్టడమే అని ఆమె కూడా వేదనతో ఎప్పుడైతే చెప్పినదో అప్పుడు ధ్రువుడు గొప్ప మాట అన్నట్ట. ఇక్కడి నుంచి భాగవతానికి, విష్ణు పురాణానికి చిన్న భేదంలా కనిపిస్తాయి. ఆ ప్రత్యేకతలు చెప్పడానికి తీసుకున్నాం. విన్న కథే విన్నట్టు అనిపించినప్పటికీ విష్ణు కథ విన్నదైనా వినాలి అని మనం అనుకుందాం. అయినప్పటికీ ఇందులో చెప్పే ఆ భేదంలో ఉన్న ప్రత్యేకత బట్టి మనకు మరికొన్ని ఉపదేశాలు చూస్తాయి. అందుకని భేదాలను తెలుసుకుని అందులో ఎందుకు ఇలా చెప్పారు, ఇందులో అలా ఎందుకు చెప్పారని మన తలప బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. దీని ద్వారా అందుతున్న గొప్ప విషయాలు ఏమిటో స్వీకరించడానికి ప్రయత్నిద్దాం. పైగా భాగవతానికి వీటన్నిటికి మూలం విష్ణు పురాణమే. భాగవతం తర్వాత రాశాడు వ్యాసదేవుడు. మొట్టమొదటి రచించిన విష్ణు మహాపురాణమే. కనుక ఎందుకంటే పురాణ విద్యనంతటినీ వ్యాసుడు సొంతంగా రాయలేదు, ఉన్నదాన్నే ఆయన చక్కగా వ్యవస్థీకరించాడు. అది అంతేగాని కొత్తగా తయారు చేసింది కాదు. పైగా వ్యాసుని తండ్రి అయినటువంటి పరాశర మహర్షి యొక్క ప్రణీతమైనటువంటి గ్రంథం ఇది. అది కూడా మనం మర్చిపోరాదు. కనుక ఇందులో ఉన్నది యథాతథంగా ఉన్నది. దీన్ని రసరమ్యంగా మళ్ళీ భక్తి ప్రబోధకంగా మలచి భాగవతం ద్వారా అందించాడు. భాగవతంలో అడుగడుగున విష్ణు రసానుభూతిని అందించడానికి ఒక ప్రత్యేకమైన శైలిని అవలంబించారు వ్యాసదేవుడు. కనుక రెండిటికీ భేదం అది. ఇది మనం పరస్పర విరుద్ధము అనకుండా పరస్పరం వైవిధ్యము అనుకోవాలి. దేని సౌందర్యం దానిదే, దేని ప్రత్యేకత దానిదే. ఇప్పుడు మనకు ప్రస్తుతాంశం విష్ణు పురాణం గనక భాగవత అంశం నేను స్పర్శించడం లేదు. కనుక అందులో చెప్పలేదు అని మీరు అనుకోరాదు. ఎందుకంటే ప్రస్తుతాంశం ఇది గనక అది ఎలాగూ విన్నాం, మళ్ళీ మళ్ళీ వింటామేమో.
కానీ ఇందులో ఉన్న ప్రత్యేకత ఇప్పుడు చూడండి. అంబా యత్వమిదం ప్రశమాయ వచో మమ, నువ్వు నన్ను ఓదార్చుదామని చాలా చెప్పావు. ఆవిడేం చెప్పిందంటే పుణ్యాలు చేసుకోవాలి, అవి నీకు లేవు, ఇప్పుడైనా చేసుకో. ఏమిటా పుణ్యాలు అంటే శీలవంతుడవు, ధర్మాత్ముడవు, ప్రాణుల హితం కోరు, అందరి పట్ల మైత్రిగా ఉండు. ఇవి ఉంటేనే ఈ పుణ్యముల వల్ల సంపదలు లభిస్తాయి. ఈ పుణ్యాలు ఎక్కువ చేసేవా ఇక్కడే లభిస్తాయి, తక్కువ చేసుకుంటే తర్వాత జన్మలో లభిస్తాయి. అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలముచ్యతే అన్నారు ఇక్కడ. అంటే పాపం కానీ పుణ్యం కానీ ఎక్కువ చేసిస్తే ఈ జన్మలోనే కొంత వచ్చేస్తుందట, తర్వాత జన్మల దాకా అక్కర్లేదు. కనుక ఈ జన్మలో అనుభవించాలంటే ఎక్కువ చేయాలి. ఏమిటి? పుణ్యాలు. అవి ఎక్కువ చేస్తే ఈ జన్మలోనే మనం సుఖాలు అనుభవించవచ్చు. గనక ఆ తల్లి ఎంత చక్కగా చెప్పింది చూడండి. అంతేగాని అక్కడ మళ్ళీ ద్వేషాన్ని నూరిపోసే మాటలు అనలేదు. ఒకవైపు ఆమె మాటలో కొంత బాధాకరమైనటువంటి స్థితిని వ్యక్తపరిచింది. ఏమని? నా కడుపును పుట్టడేని నీ దౌర్భాగ్యం. ఇది మన అచ్చతలకు భాషలో చెప్పాలంటే. అలా చెప్పిన మరో మాట అన్నది, పుణ్యములు చేయి, పవిత్రమైన పనులు చేయి. ఈ ఆలోచన చాలా ముఖ్యమండి. ఒక దుఃఖానుభవం జరిగింది అంటే ఒక పాపం క్షయమైంది అని గ్రహించాలి. అది ఒక పాపం క్షయమైంది. అలాగే సుఖానుభవం జరిగింది అంటే ఒక పుణ్యం పోయింది అని అర్థం. ఈ చింతన మనకు కలిగి ఉన్నప్పుడు ఏమిటి పోగు చేసుకోవాలో తెలుస్తుంది. నిజంగా సుఖం అనుభవించాలి అనుకుంటే ఏం చేయాలి? పుణ్యం చేసుకోవాలి. ఇవి సుఖ దుఃఖాల విషయం వరకే. అందుకు ఆ తల్లి కూడా నువ్వు పుణ్యాలు చేయి అన్నది. ఎంత చక్కటి మాట చెప్పిందంటే ఈ రోజుల్లో తల్లులు పిల్లలు అలా చెప్తారా? పుణ్యాలు చేయి. అయితే ఏంది కానీ గట్టిగా లాగేసి కింద పడేలేకపోయావా పిల్లాడిని, ఇలాంటి మాట్లాడలేదు ఆవిడ అనే తీరు చూడండి. ఆ పుణ్యములు పవిత్రమైన పనులు చేయాలనైనా గొప్ప మాట చెప్పిందని. ఎందువల్ల తల్ల మాట అందో కానీ వీడి ఈ ధ్రువుడికి ఎక్కడ తగలాలి అక్కడ తగులుతున్నాయి మాటలన్నీ. దానితో అంటున్నాడు, అమ్మా నువ్వు చెప్పిన మాటలు ఏవి నన్ను ఓదార్చడం లేదు. నువ్వు పుణ్యాలు చెయ్యు, ఏం చేస్తావు ఇంతే, ఇవి నన్ను ఏం ఓదార్చట్లేదు. ఇప్పుడు నాకు మళ్ళీ ఆ ఉత్తముడు నువ్వు వచ్చి కూర్చో అన్నా నేను తీసుకోను ఆ స్థానాన్ని అన్నాడు. చూడండి ఎంత మాట్లాడుతున్నాడు. ఉత్తమస్స మమ భ్రాత యో గర్భేణ ధృతస్తయ సరాజాసనమాప్నోతు పిత్రాదత్తం తథాస్తు తత్. ఇప్పుడు తండ్రి వచ్చి ఉత్తముడు వచ్చి ఆ స్థానం తీసుకో అన్నా నేను తీసుకోను. ఒకరిచ్చింది నాకెందుకు అన్నాడు. నాకు తనంత తాను లభించాలి తప్ప వారు నాకు ఇవ్వడమేంటి? నాణ్యదత్తమభీప్స్యామి స్థానమంబస్వకర్మణ. ఇంకోరి వల్ల నాకు రాక్కర్లేదు, నా ద్వారా నేను సంపాదించుకుంటాను. ఇందులో మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన చాలా వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఇది పాజిటివ్ అసూయగా మనం భావించవచ్చు. ఎందుకంటే సృష్టిలో ప్రతి భావానికి రెండు భాగాలు ఉంటాయి. భయానికి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ భయం ఏంటంటే అధర్మం చేయడానికి వెనకంజ వేయడం, ఇది పాజిటివ్ భయం. హెల్దీ ఫియర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఇది చాలా మంచిది. అలాగే ప్రతిదానికి రెండు అంచులు ఉంటాయి. ఇప్పుడు ఈ అసూయ ఇతడిని సత్కర్మ వైపు ప్రేరేపించగలిగితే అది పాజిటివ్ అవుతుంది. అంతేగాని అసూయతో అతను ప్రతీకార దృష్టి పెట్టుకుని వాడిని ఎలా నాశనం చేయాలా అనుకుంటే అది నెగిటివ్ అవుతుంది. ఇక్కడ ఇది ఎటువంటి భావానికి వచ్చిందంటే సహజంగా క్షత్రియుడు, క్షత్రియత్వం చేత అతనికి వచ్చినటువంటిది ఉత్తమ స్థానం నా యొక్క పౌరుషం చేత. పౌరుషము అంటే ఇక్కడ పురుష ప్రయత్నం అని అర్థం. దానితో నేను సంపాదించుకుంటాను. ఇచ్ఛామి తదహం స్థానం ఎన్న ప్రాప పితామమ. ఏమంటున్నాడంటే నేను ఏ చోటు కోరుకుంటున్నానంటే నా తండ్రి కూడా పొందని స్థానం నేను పొందాలి అనుకున్నాడు. ఎంత గొప్ప మాట అన్నాడు చూడండి. నా తండ్రి కూడా పొందని స్థానం నేను పొందాలి. అంతేగాని నువ్వు చెప్పిన మాటలతో నాకు ఓదార్పు కలగలేదు. ఈ తపనతో ఏం చేశాడంటే ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాడు. భాగవతంలో అయితే తల్లే చెప్తుంది విష్ణువుని ఆశ్రయించు అనడం, ఈయన వెళ్ళడం. ఇక్కడ ఆ మాటలు ఏవీ లేవు. తానే ఇంటిని విడిచిపెట్టి తిన్నగా నిర్జగామ గృహాన్మాతురిత్యుక్త్వా మాతరం ధ్రువ పురాచ్చ నిర్గమ్య తతస్తద్ బాహ్యో ఉపవనం యయౌ. ఆయన తిన్నగా నగరాన్ని విడిచిపెట్టి వెళితే నగరం చివర ఉన్నటువంటి ఉపవనము అంటే ఒక ఉద్యానవనం కనబడింది. ఆ ఉద్యానవనంలోకి వెళ్ళేటప్పటికీ అక్కడ కృష్ణాజనము ధరించి, అంటే కృష్ణాజనము వాటిని అక్కడ ధరించి తపోదీక్షలో ఉన్నటువంటి 7 మహర్షులు కనబడ్డారు ఆయనకి. అక్కడ ఎందుకంటే వాళ్ళు కూర్చున్నారు, ఇతనికి యోగం అంటూ ఉంటే గురువులు అలా కనిపిస్తారండి. వాళ్ళందరూ ఉన్నట్టు. వాళ్ళు ఎవరంటే సప్తర్షులు అక్కడ ఉన్నారు. స రాజపుత్రస్తాన్ సర్వాన్ ప్రణిపత్య అభ్యభాషత. ఈ రాజపుత్రుడు వెంటనే ఆ సప్తర్షులకి కూడా ప్రణిపత్య సాష్టాంగ వందనం చేసి అభ్యభాషత నమస్కారం చేస్తున్నాడు. శిష్యులు గురువుని ఏ విధంగా ఆశ్రయిస్తారనే దాన్ని మళ్ళీ ప్రణిపత్య, అదే ఆ పదజాలాన్నే వాడుతున్నారు ఇక్కడ. అనగానే ఇక్కడ మళ్ళీ ఒక దివ్య విషయమే ఉన్నది. ఆ ప్రణిపత్య అభ్యభాషత ప్రశ్రయావనత సమ్యక్ అభివాదన పూర్వకం. అభివాదనం చేసాడండి. ఇది గొప్ప విషయం. ఎందుకంటే వేదన ఉండొచ్చు,
బాధలు ఉండొచ్చు, ఒక ఉన్నత స్థితి పొందాలని తపన ఉండొచ్చు. ఎన్ని ఉన్నప్పటికీ వినయ సంపద మాత్రం పోగొట్టుకోకుండా ఉండాలి. వినయ సంపద ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడికి అన్నీ లభిస్తాయి. అభివాదన పూర్వక అభివాదనం చేశాడు. అభివాదనం అంటే నమస్కరించడం. పెద్దల్ని నమస్కరించడం వల్ల ఎన్నో లాభాలు వస్తాయి. అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపి సేవినః చత్వారి భవిష్యతి అన్నారు ఇక్కడ. అంటే నిత్యం వృద్ధుల్ని అంటే పెద్దవాళ్ళని, జ్ఞాన వృద్ధుల్ని, వయోవృద్ధుల్ని వినయంగా సేవించే వాళ్ళకి 4 లభిస్తాయట. అవి ఏమిటంటే ఆయు, విద్య, ధన, యశోధనం అన్నారు ఇక్కడ. ఆయుష్, విద్య, యశస్సు, ధనము, ఈ 4 అభివాదనశీలుడికి లభిస్తాయి. అంటే నమస్కారం చేసేవాడికి అది వస్తుందిట. ఆ సంపద అది, ఆ నమస్కారం అందుకు గొప్ప సంపద. అది చేసాడండి మహానుభావుడు. ఈ ధ్రువుడు వాళ్ళకి అభివాదనం చేసి ప్రణిపత్య సాష్టాంగ దండ ప్రణామం చేసేటప్పుడు ఆ ఋషులు అంటున్నట్ట, నిన్ను చూస్తూ ఉంటే నిజానికి బాధపడాల్సిన విషయం ఏం కనిపించట్లేదు, కానీ బాధపడుతున్నట్టు నీ ముఖంలో ఉన్నది. దేనికి బాధపడుతున్నావు? నువ్వు ఉత్తమమైన వంశంలో పుట్టావు. నీ తండ్రి సాక్షాత్తు స్వయంభూ మను వంశంలో పుట్టినటువంటి వాడు. అతని తర్వాత నువ్వు 3వ తరమే. స్వయంభూ మనువు, ఉత్తానపదుడు, ధ్రువుడు. ఇంత చక్కటి వంశంలో పుట్టావు. పైగా నీ శరీరం చూస్తూ ఉంటే ఏ వ్యాధి ఏమీ లేదు. మరి ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అడిగారు. తెలియక కాదు, ఇతడి ద్వారా వాళ్ళు ప్రశ్నింపజేస్తే వెంటనే అతడు తెలియజేశాడు. అయ్యా, ఈ విధంగా నేను సవత తల్లి మాటలకి మనసు గాయపడింది అని అంటే నీకేం కావాలని అడిగితే అతను చెప్తున్నాడు, నాహమర్థం అభీప్సామి నా రాజ్యం ద్విజసత్తమాహ. నాకిప్పుడు మళ్ళీ ఆయన యొక్క అంకములో కూర్చోవడమో లేక సంపదో లేదా రాజ్య పదవో ఇవే అక్కర్లేదు. ఎందుకంటే ఉత్తముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడంటే తర్వాత రాజ్య పదవి కూడా ఉత్తముడికి ఇస్తాడు. నాకు ఇప్పుడు రాజ్య పదవి మీద కూడా కాంక్ష లేదు. నేను కోరుకుంటున్నది ఏంటంటే తత్స్థానమేకమిచ్చామి భుక్తం నాణ్యేన యత్పురా. నేను కోరుకుంటున్న పదం ఏంటంటే ఇంతవరకు ఏ ఒక్కరూ పొందని పదం నాకు కావాలి. ఏ ఒక్కరు, మా తండ్రిని మాత్రమే కాదు, ఏ ఒక్కరూ పొందంది కావాలి. ఏతన్మే క్రీతాం సమ్యక్ కచ్యతాం ప్రాప్యతే యథ. ఇది ఏ విధంగా నాకు దొరుకుతుందో మీరు చెప్పాలి. స్థానమగ్ర్యం సమస్తేభ్య, అందరికంటే ఉన్నతమైనటువంటి అగ్రమైన స్థానం నాకు కావాలంటే నేనేం చేయాలి? ఇది అడిగాడండి. దానికి 7 మహర్షులు ఒక్కొక్క మాట చెప్తున్నారు. ఇవి సప్తర్షుల బోధలు. ఆ ఒక్కొక్క మాట ద్వారా మనకి హరి యొక్క మహిమ తెలియబడుతున్నది. కనుక సప్తర్షులు చెప్తున్న ఒక్కొక్క మాటలో విష్ణు మహిమని ప్రస్తావన చేస్తున్నారు. వాటిని మనం స్వీకరిస్తున్నాం. ఇవి ధ్రువుడికి చెప్పిన మాటలుగా కాకుండా భక్తి కలిగిన వారు తమకి ఋషులు ఆదేశిస్తున్నట్లుగా భావిస్తే వారి జీవితానికి ఇహము పరము అన్నీ లభిస్తాయి. ఎందుకంటే ఈ కథలు ఎవరి కోసం? మన కోసమే కదా. దీని ద్వారా మనం ఏం స్ఫూర్తి పొందాలి? బుద్ధి నారాయణ్ణి ఆశ్రయించాలి అనే బుద్ధి పుడితే అది చాలు. ఇది ఈ కథల యొక్క ప్రధానమైన ప్రయోజనం. వీటన్నిటికీ అసలు ప్రయోజనం ఏంటంటే మనస్సు మాధవుడికి అర్పించాలనేటువంటి బుద్ధి కలగాలి. అందుకే ఈ ధ్రువ చరిత్రను మనం ఆలంబరగా చేసుకుంటున్నాం. అనారాధిత గోవిందై, గోవిందుడిని ఆరాధించినటువంటి వారికి స్థానం నృపాత్మజ, ఓ రాజపుత్ర, నారాయణ ఆరాధించిన వారికి ఉత్తమ స్థానం లభించదు. నహి సంప్రాప్యతే శ్రేష్ఠ తస్మాదారాధయ అచ్యుతం. ఉన్నత స్థితి కావాలంటే నారాయణని ఆరాధించాలి, అదే గొప్ప మార్గము. పరపరాణాం పురుషో యస్య తుష్టో జనార్దన సప్రాప్నోత్యక్షయం స్థానం ఏతత్ సత్యం అయోదితం. మొదటి మాట మరీచి మహర్షి చెప్పేట. ఇప్పుడు మాట అత్రి మహర్షి చెప్తున్నాడు. ఏమనంటే పరాత్పరుడు పరమ పురుషుడు అయినటువంటి జనార్దనుని ఎవరు తృప్తిపరుస్తారో వారు అక్షయమైన స్థానాన్ని పొందుతారు. నేను చెప్తున్నది సత్యము సుమా. అంతేగాని ఏదో ఓదార్పు కోసం మనకేంటంటే ఏ దిక్కు లేకపోతే స్తోత్రం ఏదైనా చెప్తే బాగుండేమో అనిపిస్తుంది. అది సత్యం అనే భావం మన హృదయంలో ఉండాలి. అందుకు నేను చెప్తున్నది సత్యమని ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. ఋషులు ఎప్పుడు అసత్యం ఆడరు. దానికి తోడు ఇది సత్యమని మరీ చెప్తున్నారు. అంటే నారాయణ్ని తృప్తిపరిచిన వాళ్ళు అక్షయ స్థానాన్ని పొందుతారు. ఈ అక్షయ స్థానం అనే మాట చాలా విశేషం. అక్షయ స్థానం అంటే మోక్షం. నువ్వు అందరికంటే ఉన్నత స్థితి అని అంటున్నావు. అసలు ఉన్నత స్థితులన్నిటికంటే ఉన్నత స్థితి ఒకటి ఉన్నది, ముక్తి అనేది. ప్రస్తుతం నీకు అది చింతనలోకి రావట్లేదు. ఉన్నత పదవి, ఉన్నత స్థానం అది. కానీ ఎవరూ ఇవ్వలేని మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన వాడు జనార్దనుడే. ముచుకుందుడు దేవతల్ని ముక్తి అడుగుతాట. వాళ్ళు ఏదైనా కోరుకో ఇస్తామంటే ముక్తిమ్మని అడుగుతారు. అదొక్కటే మేము ఇవ్వలేమన్నారు వాళ్ళు. ఇంకేదైనా కావాలంటే కోరుకో, కానీ అది మాత్రం మేము ఇవ్వలేమన్నారు. ఎందుకంటే వాళ్ళకే లేదు ముక్తి, దేవతలకే ముక్తి లేదు. అది మేమే ఇవ్వలేమన్నారు. ఎప్పుడో సరే శుభ్రంగా నిద్రపోయేవారమేమో అని అడిగాడు ముచుకుందుడు. ఆ తర్వాత ముకుందుడే ముచుకుందుడికి ముక్తినిచ్చాడు. తర్వాత కథ విశేషం. మొత్తానికి చెప్తున్నది ఏంటంటే అక్షయమైన ఫలం ఇచ్చేవాడు నారాయణుడు. ఆయన పేరే ముకుందుడు.
కనుక ఆయన్ని తృప్తిపరచగలిగే వాని తపస్సుతో ఆయన తప్పకుండా సంతోషించి అక్షయమైన ఫలాన్ని ఇస్తాడని అత్రి చెప్తే, తర్వాత అంగిరుడు చెప్తున్నాడు, యస్యాంత సర్వమే వేదమచ్యుతస్య మహాత్మనః తమారాధయ గోవిందం స్థానమగ్ర్యం యదీచ్ఛసి. ఈ సర్వమునందు ఎవడు వ్యాపించి ఉన్నాడో అటువంటి అచ్యుతుని ఆరాధించి అగ్రస్థానాన్ని పొందు. ఇలాగే పులకుడు, క్రతువు వీళ్ళందరూ చెప్తున్నారు. వీళ్ళు ఒక్కొక్కరు విష్ణువు గురించి ఒక్కొక్క ప్రత్యేకమైన విషయాన్ని చెప్తున్నారు. మీరు పరిశీలించినట్లయితే మొట్టమొదటి గోవింద అనే మాటను వేశారు. అప్పటికి గోవిందనామం కృష్ణుడిదని మనం అంటాం, కానీ అప్పుడు కృష్ణావతారం లేదు, అయినా గోవింద అనే విషయం ఉన్నది. అంటే వేదములు ఎందే ఆయన గోవింద శబ్దం చెప్పబడుతున్నది. ఆ తర్వాత చెప్తున్నది పరాత్పరుడు, పరమ పురుషుడు అనేది రెండవ తత్వం. మూడవ దానిలో చెప్తున్నది ఏంటంటే సర్వవ్యాపకమైన నారాయణుడు. ఇప్పుడు నాలుగవది పులకుడు చెప్తున్నాడు, పరం బ్రహ్మ పరం ధామ యోసో బ్రహ్మ తథా పరం తమారాజ్య హరిం యాంతి ముఖ్యమప్యతి ముక్తిం అప్యతి దుర్లభం. అతి దుర్లభం అంటే ఎంతో కష్టసాధ్యమైనటువంటి ముక్తిని కూడా నువ్వు పొందగలవు. ఎందుకంటే అంత పరబ్రహ్మ గనక. ఎక్కడ ఏ మాట వేయాలో అక్కడ వేస్తున్నారు. ఇక్కడ పరబ్రహ్మ అయిన నారాయణ్ని ఆరాధించిన వాళ్ళు ముక్తిని పొందుతున్నారు. ఎందుకంటే పరబ్రహ్మతత్వమే ముక్తినిస్తున్నది. కనుక నారాయణుడు దేవతల్లో ఒకడు కాదు, ఆయన సాక్షాత్ పరబ్రహ్మ, దేవదేవుడైన పరబ్రహ్మ. కనుక ఆయన్ని ఆరాధించినటువంటి వారు ముక్తిని పొందుతున్నారు సుమ. దాని తర్వాత మాట చెప్తున్నారు, యజ్ఞస్వరూపాన్ని చెప్తున్నారు. యో యజ్ఞ పురుషో యజ్ఞో యజ్ఞేశః పరమపుమాన్ తస్మిన్ స్తుష్టే యదప్రాప్యం కిం తదస్తి జనార్దనే. ఇక్కడ యజ్ఞ పురుషుడు, యజ్ఞమయుడు అనే మాట చెప్తున్నారు. ఎందుకంటే సృష్టిలో ఏది కావాలన్నా యజ్ఞం చేసే మనం పొందాలి. యజ్ఞము ద్వారానే ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం జరుగుతుందిట. అంటే ఇష్టమైనది లభిస్తుంది, ఇష్టం లేనిది పోతుంది. ఈయన సాక్షాత్ యజ్ఞ పురుషుడు. అటువంటి ఆయన్ని ఆరాధించినప్పుడు ఇష్టమైనది లభిస్తుంది అని మళ్ళీ ప్రత్యేకించి చెప్పాలా. పైగా ఇతడు ఐంద్రమింద్ర పరస్థానం యమారాజ్య జగత్పతిం ప్రాప యజ్ఞపతిం విష్ణు తమారాధయ సువ్రత. ఈ పులస్తుడు చెప్తున్నాడు. క్రతువు చెప్పాడు ఇంతవరకు, ఇప్పుడు పులస్తుని మాట. అదేమిటంటే ఇంద్రుడు కూడా ఎవరిని ఆరాధించి ఇంద్ర పదవి పొందాడో ఆయన్ని ఆరాధించిన వాడే ఉన్నత స్థితిని పొందుతాడు. ఇది చెప్పడంలో దేవతలకు నియామకుడు వాసుదేవుడు అని మళ్ళీ ఆ భావాన్ని ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విశేషం. చిట్ట చివరికి మహానుభావుడు వశిష్ఠుడు చెప్తున్నాడు, ప్రాప్నోష్యారాధితో ఆరాధితే విష్ణు మనసా యజ్జదిచ్ఛసి త్రైలోక్యాంతర్గతం స్థానం కిమువత్సోత్తమోత్తమం. ఇక్కడ ఇతను విష్ణు అనే మాటని ప్రకటించాడు. ఇంతవరకు విష్ణు అనే మాట రాలేదు. వశిష్ఠుడు చెప్తున్నాడు విష్ణు అని. విష్ణు అంటే విశ్వవ్యాపకమైన తత్వము. ఊరికిన పేరు చెప్పడం కాదు. విష్ణువుని ఆరాధించు అంటే ఆ చతుర్భుజాలు శంఖచక్రాలు ధరించిన పటం ఎక్కడ దొరుకుతుందా అని చూడడం కాదు. ఆ పదానుకున్న అర్థం తీసుకోవాలి. విష్ణు అంటే సర్వవ్యాపకమైన పరతత్వము అని భావించి ఎవడు విష్ణువుని ఆరాధిస్తాడో, నామమరణం కాదు, ఆ నామము ద్వారా చెప్పబడేదాన్ని భావించాలి. దాన్ని ఎవరు ఆరాధిస్తున్నారో అటువంటి వాడు ఉత్తమోత్తమైన గతి పొందుతున్నాడు అని వశిష్ఠుడు వారు చెప్పారు. మొత్తానికి ఈ ఘట్టంలోని విశేషం ఏంటంటే సప్తర్షులు ఋషులందరికీ మూలం వాళ్లే. ఈ సప్తర్షులే కలియుగంలో మొత్తం పాపజీవనలు అయిపోయిన కారణంగా వేద విద్య పోతుంది. మళ్ళీ తర్వాత యుగంలో వేద విద్యని ఉద్ధరించబడి సప్తర్షులే. అందుకు ఈ సప్తర్షులే సర్వ విద్యలకి ప్రభువులు. అలాంటి సప్తర్షులు మాట్లాడుతున్నారు. అందులో వశిష్ఠుడు మనం ఆదిమ మహర్షి కింద భావన చేస్తాం. అతనితో పాటు మిగిలినటువంటి 6 మొత్తం ఈ సప్తర్షులు సర్వ విద్యలకి నిధులు. వాళ్ళు చెప్పిన మాటలంటే అన్ని విద్యల యొక్క సారమే ఇప్పుడు చెప్పినది. దీని సారభూతమైన వాక్యం ఏమిటి? విష్ణువుని ఆశ్రయించాలి. ఇహానికి గాని పరానికి గాని పరమార్థానికి గాని ఒకటే గతి, విష్ణువుని ఆశ్రయించుట. ఆ విష్ణుతత్వాన్ని రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క మాటల ద్వారా వ్యక్తం చేశారు. ముక్తినిచ్చువాడు, యజ్ఞస్వరూపుడు ఇత్యాది శబ్దముల ద్వారా చెప్పారు. అప్పుడు ఈయన అడిగేట ధ్రువుడు, ఆరాధ్య కథితో దేవో భవద్భిప్రణతశ్చమే. ఆరాధించాలని చక్కగా చెప్పారు, ఎలా ఆరాధించాలో కూడా మీరే చెప్పండి అన్నట్టు. ఇది నిజానికి శిష్యుడు గురువుని ఆశ్రయించే విధానం ఇక్కడ చెప్పబడుతున్నది. ఇతనికి భాగ్యవశాత్తు అద్భుతమైన గురువులు లభించారు. అలాంటి గురువులు లభించాక వాళ్ళనే అడగాలి విధానం. అందుకు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు ఏ విధంగా ఆరాధించాలి. దానికి కావలసిన మంత్రాన్ని కూడా ఇతను అడిగాడు. నేను ఆయన్ని ఏ మంత్రముతో జపం చేయాలి ఇది చెప్తే అప్పుడు అంటుంది, రాజపుత్ర యథా విష్ణోరారాధన పరైర్నరై, విష్ణువుని ఏ విధంగా ఆరాధించాలో చెప్తున్నాం విను. ఈ మాట మనందరికీ ఉపదేశమే కదా. బాహ్యార్థాదఖిలాచిత్తం త్యాజయేత్ ప్రథమం నరః. మొట్టమొదటి పని అదే పెద్ద కష్టం. అదేమిటి అంటే బాహ్యార్థాత్, బాహ్యములైన అర్థముల నుండి. అర్థములు అంటే ప్రయోజనములు, వీటిని ఇంద్రియార్థములు అని అంటారు. ఇంద్రియాలకి ఏవి ప్రయోజనాలు?
కంటికి ప్రయోజనం ఒక దృశ్యం, చెవికి ప్రయోజనం ఒక శ్రవణం, మన చుట్టూ ఉన్నటువంటి విషయములే ఇంద్రియార్థములు. వాటి నుంచి చిత్తాన్ని మరల్చాలి. ఇది మొట్టమొదటి పనిట. ప్రథమన్నరహ, ఇది ప్రథమమే కాదు, ప్రధానం కూడా. మొదటిది ఇది, ముఖ్యమైనది ఇది. అలా మరల్చిన చిత్తాన్ని ఎక్కడ పెట్టాలి? అక్కడి నుంచి తీసావు సరే, ఎక్కడ పెట్టాలి? తస్మిన్నేవ జగద్ధామ్ని తతకుర్వీత నిశ్చలం. జగద్ధామ్ని, జగత్తుకి ఆధారమైనటువంటి నారాయణీయందు ఆ మనస్సు నిశ్చలంగా పెట్టాలి. అంటే మనస్సును అంతర్ముఖం చేసి నారాయణ్యందు నిలబెట్టాలి. బహిర్ముఖత్వం సంపూర్ణముగా విడిచిపెట్టాలి. అలా చేసిన వాడికి ఆరాధన పరిస్థితి. మరి ధ్రువుడికి ఇప్పుడు 5 నెలల్లో స్వామి కనబడతాడు. ఎందుకు కనబడ్డాడు? వాళ్ళకైతే చాలా తేలిగ్గా కనబడిపోయాడా? తేలిగ్ కాదు, ఇదే పెద్ద కష్టం అండి. మనస్సుని విషయాల నుంచి మరల్చి విష్ణువునందు నిలబెట్టాలి. నిలబెట్టి ఏవమేకాగ్ర చిత్తేన తన్మయేన ధృతాత్మన. 3 మాటలు చెప్తున్నాడు ఇక్కడ. ఏకాగ్ర చిత్తేన తన్మయేన ధృతాత్మన. ఏకాగ్ర చిత్తము అంటే నిలుకడ కలిగినటువంటి మనస్సుతో, అది మొదట. తన్మయేన, తన్మయత్వము, ముందు మనస్సు నిలకడ పలచుట. తన్మయత్వము, ఇక్కడ తత్ అంటే నారాయణుడు, నారాయణ మయమైపోవాలి ఆ మనస్సు. మూడవది ధృతాత్మన. ముందు ఏకాగ్ర చిత్తంతో నిలిపోయి సరే, దాన్ని చెక్కు చెదరకుండా అక్కడ పెట్టి ఉంచాలి. దీన్ని ధృత ఆత్మన అంటే ధైర్యము. భక్తికి చాలా ముఖ్యం. దీన్ని స్థైర్యము, ధైర్యము అంటారు. ధృతి అని మరొక శబ్దం. తపస్సుకి సాధనకి ముఖ్యమైన ధృతి. మనం అది ప్రారంభిస్తాం, ఏవో కొన్ని అనుభవాలు రాగానే సడలిపోతాం. అలా సడలనివ్వకుండా ఉండడాన్ని ధృతి అంటారు. సాధనకి చాలా ముఖ్యం ఈ 3 కూడా. ఏకాగ్ర చిత్తం ఒకటి, తన్మయత్వం ఒకటి, మూడవది ధృతాత్మన. వీటితో జప్తవ్యం, జపించాలయ్యా అన్నాడు. అంటే మంత్రం. ధ్యానం ముందు చెప్పినదంతా ధ్యాన ప్రక్రియ. మంత్రం, మంత్రం వల్ల ధ్యానం బలపడుతుంది, ధ్యానం వల్ల మంత్రం సిద్ధిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. మంత్రం వల్ల ధ్యానం బలపడుతుంది, ధ్యానం వల్ల మంత్రం సిద్ధిస్తుంది. కనుక ముందు ధ్యాన ప్రక్రియని చెప్పి మంత్రాన్ని ఇక్కడ బోధిస్తున్నాడు. ఇది ఒక అద్భుతమైన మంత్రం, ఒక శ్లోక రూపంలో కనిపిస్తున్నది. హిరణ్యగర్భ పురుష, హిరణ్యగర్భ పురుష ప్రధాన వ్యక్త రూపిణి ఓం నమో వాసుదేవాయ శుద్ధ జ్ఞాన స్వభావిని. ఇది మంత్రాన్ని ఉపదేశించారండి. ఇది ఒక శ్లోక రూపమైన మంత్రము. హిరణ్యగర్భ పురుష ప్రధాన వ్యక్త రూపిణి ఓం నమో వాసుదేవాయ శుద్ధ జ్ఞాన స్వభావిని. ఇందులో మనం పరిశీలించినట్లయితే ఈ శబ్దానికి హిరణ్యగర్భుడు అని మొట్టమొదటి చెప్పారు. హిరణ్యగర్భుడు అన్నప్పుడు ఇది గాయత్రి మంత్ర ప్రతిపాద్యమైన తత్వమే ఇందులో చెప్పబడుతున్నది. హిరణ్యగర్భ అంటూ తత్సవితుర్వరేణ్యం భర్గః అనే శబ్దమే ఇక్కడున్నది. ఆ తేజోమయమైనటువంటి మండలములో ఎవరైతే ఉన్నారో అతను హిరణ్యగర్భుడు. అంటే సూర్యమండలాంతర్వర్తి అయిన నారాయణుడు అని. అలాగే హిరణ్యము అంటే తేజస్సు అని అర్థం. తేజస్సుకు మూలమైన వాడు. ఇక్కడ తేజస్సు అంటే చైతన్యమే, హిరణ్యం అంటే చైతన్యమే. చైతన్యానికి అంతటికీ మూలమైన వాడెవడో అతడు హిరణ్యగర్భుడు. పైగా పురుషాయ, పురుషాయ అంటే ఇక్కడ ఒక అర్థం పూర్ణత్వము. పురుష అనే శబ్దానికి అర్థం పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణుడైనటువంటి వాడు, ప్రధానుడు, అవ్యక్త స్వరూపుడు అని. అంటే ప్రకృతి రూపంలో చైతన్యాన్ని కలిగించేవాడు, అవ్యక్తమైన తత్వము. ఓం నమో వాసుదేవాయ శుద్ధ జ్ఞాన స్వభావిని. ఆయన స్వభావం ఏమిటయ్యా అంటే శుద్ధమైన జ్ఞానము అని చెప్పారు ఇక్కడ. ఎటువంటి మాలిన్యము లేని సర్వజ్ఞత్వమే ఆయన యొక్క స్వభావము. ఓం నమో వాసుదేవాయ. ఇక్కడ మీరు కలిపినట్లయితే శుద్ధ జ్ఞాన స్వభావిని. ఈ శుద్ధ జ్ఞానమే ప్రకాశము అని చెప్పబడుతున్నది. అంతకు ముందు చెప్పినటువంటి భర్గః అనే శబ్దానికి హిరణ్యగర్భ అనే శబ్దానికి ఉన్న సామ్యం చేస్తే మరో శబ్దం ఉత్పన్నమవుతుంది. అదే భగవాన్ అనేటువంటిది. ఈ భగవాను వాసుదేవ కలిపితే భగవతే వాసుదేవాయ. ఇది మంత్రాన్ని లోపల నిక్షిప్తం చేశారండి. నిజానికి ఈ శ్లోకంలో ఒక మంత్రం దాగి ఉంది. అదే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఇక్కడ చెప్పారు. నేరుగా చెప్పకుండా ఒక శ్లోక రూపంలో ఇచ్చారు. ఎందుకంటే పురాణంలో మంత్రాన్ని నేరుగా చెప్పరు, శ్లోకంలో నిక్షిప్తం చేస్తారు. అయితే మీరు ఒక ప్రశ్న వేయచ్చు, మరి ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పకుండా ఈ శ్లోకమే చెప్పారని ఉంటూ ఉంటే మీరు ఎలా చెప్పారు ఇక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ మేము ఎలా నమ్మనం అని మీరు అనొచ్చు. చిట్ట చివరిలో ఉంటుంది అది. ద్వాదశాక్షరీ మంత్ర ప్రభావము చేత ధ్రువుడు సిద్ధి పొందాడని మాట చెప్పాడు అక్కడ. ఆ సూచన ఇచ్చాడు. ఆ సూచనతో దీన్ని పరిశీలించాలి. మంత్రాన్ని పురాణ శ్లోకంలో అంత చక్కగా నిబద్ధం చేస్తారని. కనుక మొత్తం ఇప్పుడు చెప్పిన ఈ శ్లోకానికి అంతటికీ తాత్పర్యం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది తేలికైన మాట కాదు. ఈ రోజుల్లో ఇది భజనలుగా పాటలుగా పాడేస్తున్నాం కనుక ఏదో సామాన్యం అనుకుంటాం, కానీ దీనికి మించిన మహామంత్రం లేదు. అంత గొప్ప మహామంత్రం ఈ వాసుదేవ మంత్రం.
దానిని ఉపదేశించారు. ఇప్పుడు ఎంత చక్కగా విధానం చెప్పారో చూసారా. విష్ణు ఆరాధన ఎలా చేయాలో తెలిసిపోయింది కదా. ముందు మనస్సుని బాహ్య విషయముల నుంచి మరల్చి విష్ణువునందు నిలిపి ఏకాగ్ర చిత్వంతో తన్మయ భావనతో ధృతి కలిగినటువంటి మనస్సుతో ఈ మంత్రాన్ని జపించిన ఆయన. అంతే సాధన. ఇది చెయ్యమని ఎప్పుడైతే వాళ్ళు బోధించారో ఏత జజాప భగవాన్ జప్యం స్వయంభువో మనుహు. ఇప్పుడు ఈ మంత్రం నేను కొత్తగా నీకు చెప్పట్లే, మీ తాతగారు ఈ మంత్రమే చేసి మనువయ్యారు సుమా అన్నాడు. ఇక్కడ వాళ్ళ తాతగారు ఎవరు? స్వయంభూ చక్రవర్తి మనువు, ఆది మనువు ఆయన. స్వయంభూ మనువు, మనువుల్లో ఆది. ఆ స్వయంభూ మనువు దీన్ని జపం చేసి ఎవరు పొందని గొప్ప స్థితిని పొందాడు. పితామహస్తవ పురా తస్య తుష్టో జనార్దన. నీ తాతగారు ఈ మంత్రం చేతనే నారాయణ్ణి సంతోషపరిచారు. కనుక ఇది సామాన్యమైనది కాదు సుమా. దదౌ యథాభిలషితాం వృద్ధిం త్రైలోక్య దుర్లభం. ముల్లోకాల్లో కూడా సాధ్యం కాని సమృద్ధిని ఈ మంత్రం ఇవ్వగలదు. కనుక దీనితో గోవిందుని ఆరాధించని ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు స్థానం కూడా నిర్దేశించారు. అప్పుడు అతడు వెళ్లే స్థానాన్ని కూడా నిర్దేశించారు, ఎక్కడ సాధన చేయాలో. ఎందుకంటే ఇప్పుడు మాతో పాటు ఉద్యానవనంలో కూర్చో అనకుండా ఇతరుకు వనాన్ని నిర్దేశించారు, క్షేత్రాన్ని. ఆ క్షేత్రం ఏమిటంటే మధువనం, బృందావనం అని చెప్పబడుతున్నటువంటి మధువనం. అది నారాయణుడు అర్చామూర్తిగా అక్కడ ఎప్పుడూ ఆరాధింపబడుతూ ఉంటాడని ఆ దివ్యమైనటువంటి మధువనానికి వెళ్ళమన్నారు. వారి మాటను తీసుకుని అతడు ఆ మధువనానికి వెళ్ళి తపస్సు చేస్తున్నాడు. అనన్య చేతసస్తస్య ధ్యాయతో భగవాన్ హరిహి. ఇక్కడ విష్ణువుని ధ్యానించే విధానం చెప్తున్నారు చూడండి. ధ్రువుడు ఏ విధంగా ధ్యానించాడు, అలాంటి స్వామిని ధ్యానించితే ఎలాంటి ఫలితం లభిస్తున్నది. పైగా మహాపట్టుదల. ధ్రువుడు మనం పరిశీలించినట్లయితే పట్టుదలకి సంకేతం. అతడు ఎటువంటి పట్టుదల, అసలు లక్ష్యం ఏదైనా కావచ్చుగాక ఆ లక్ష్యం అతడికి ఈ దివ్య సాధనకి ప్రేరణగా వచ్చిందంతే. ఎందుకంటే ఒక్కొక్కరికి భగవన్ మార్గంలోకి ఒక్కొక్కటి ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ధ్రువుడికి ఉన్నత స్థానం కావాలనే కోరిక భగవత్ సాధన వైపు తిప్పింది. దానికోసమే భౌతిక మార్గాన్ని అవలంబించకుండా భగవన్ సాధనా మార్గాన్ని అవలంబించాడు. సర్వం శ్రీ విష్ణు చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.